ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అటు ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్యలో మార్పు లేదు, అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య మాత్రం కొంత పెరిగింది. మరీ ముఖ్యంగా ఈ వారంలో అష్టమ శుక్రుడు యోగిస్తూ ఉన్నారు, చంద్రబలం ఉన్నది, అలాగే గురుబలం ఉన్నది. ఇవి ప్రధానమైనటువంటి బలాలుగా చెప్పవచ్చును. ఈ గ్రహస్థితి మకర రాశి వారికి కొంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏదైనా ఒక పని, అది కష్టసాధ్యమైనటువంటి పని అని తెలుసున్నప్పటికీ కూడా దానిని భుజస్కంధాల మీద వేసుకొని మీకు సాధ్యమైనంత వరకు దాని గురించి కష్టపడతారు. మిగతాది దైవాధీనంగా దాన్ని వదిలేసినప్పటికీ మీరు పడవలసినటువంటి శ్రమ కూడా పడుతూ ఉంటారు. అయినప్పటికీ ఇందులో మీకు కలిసి వచ్చేటువంటి ఈ చుట్టూ ఉండేటువంటి మనుషులు, అంటే ఏదైనా ఒక మీరు ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏదైనా మీకు కష్టకాలంలో ఆదుకునేటువంటి వారు కొంత తక్కువగా ఉంటారు. అటు మీ కుటుంబ సభ్యుల సహకారం కానీ, మిత్రుల సహకారం కానీ, లేదా మరే ఇతరత్ర వ్యక్తుల తాలూకు సహకారాలు కానీ అంత ఇదిగా లభిస్తూ ఉండవు. ప్రత్యేకించి ఏ పనిలోనైనా మీరే కష్టపడుతూ ఉండాలి. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీ మేధస్సో, మీ శ్రమో, మీ అనుభవమో, మీ జ్ఞానమో ఏదో ఒకటి ఉపయోగపడుతూ ఉండాలి తప్పితే పలానా పనిలో మనకి ఇతను ఉపయోగపడతాడు, లేదా అతని యొక్క సహకారం ఉంటుంది, ఆమె యొక్క సహకారం ఉంటుంది అని పని మొదలు పెడదామంటే అది ముందుకు సాగదు. ఇది ప్రత్యేకంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. అలాగే క్షణికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దాం, వ్యాపారం మానేసి ఇంకోటి ఏదైనా చేద్దాం, లేదా ఇప్పటికిప్పుడు ఈ డెసిజన్ తీసుకుందాం అనేటువంటి ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా సడన్ డెసిషన్స్ అనేటువంటివి రాశి వారికి పనికిరావు. ప్రత్యేకించి కోపంలో తీసుకునే నిర్ణయాలు, ఇతరుల మీద ఏదైనా ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ఉంటాయి. కానీ మీకేం కలిసి వచ్చేటువంటివి కాదు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దుర్దోష శత్రు సంవాదో గమనాగమనం వ్యధ. మీకు మీరుగా తీసుకున్న నిర్ణయాలు, స్వయంకృతాపరాధాల వల్ల కొంత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆరోగ్య సమస్యలు అష్టమ రవి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అజీర్తికి సంబంధించి గ్యాస్ట్రిక్ సమస్యల దగ్గర నుండి కొంత నీరసం అనేటువంటిది కూడా కనబడుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకు ఉండేటువంటి పరిస్థితులు మిశ్రమంగా ఉన్నాయి, శ్రమ అధికంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు వచ్చేటువంటి ఫలితాన్ని మీరు ఆనందదాయకంగా స్వీకరించగలుగుతారు. మరీ ముఖ్యంగా వ్యాపార పరంగా అయితే ఆర్థిక లాభాన్ని ఈ గ్రహస్థితి కలిగించకపోయినా, అమ్మయ్య పలానాది మనకి నష్టం వస్తుందని భావించాం, నష్టం మాత్రం రాలేదు అనేటువంటి విధంగా మీకు సంతోషాన్ని కలగజేస్తుంది. విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నది. స్త్రీలలో కూడా ఇదే రకమైనటువంటి గ్రహస్థితి కనబడుతూ ఉన్నది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు.